అమెరికాలోని న్యూ ఆర్లీన్స్ కి చెందిన ఓ మహిళ చేస్తున్న పనికి ఇదేం దిక్కుమాలిన అలవాటు అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే డ్రేక్ మార్టిన్ అనే మహిళకి రోజు ఓ బాటిల్ జాన్సన్ బేబీ పౌడర్ తినందే మనసు కుదుట పడదట. మార్టిన్ రోజు హార్లిక్స్ పౌడర్ లాగా బేబీ పౌడర్ నమిలి మింగేస్తుంది. ఈ అలవాటును ఎంత మార్చుకుందామన్నా మానుకోలేకపోతుందట. మార్టిన్ 10 ఏళ్ల క్రితం బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పిల్లాడికి బేబీ పౌడర్ రాస్తున్న సమయంలో మంచి సువాసన రావడంతో ఒకసారి టేస్ట్ చేద్దామని కొంచెం రుచి చూసిందట. ఇక అప్పటి నుండి బేబీ పౌడర్ వదిలితే ఒట్టు. ఫుడ్తో పాటు బేబీ పౌడర్ తినాల్సిందే. జనవరి 2023 నుండి రోజు ఓ బాటిల్ జాన్సన్ బేబీ పౌడర్ కొంటూ వస్తుందట. 600 గ్రాములు ఉండే ఆ బాటిల్ ఖరీదు 1160 రూపాయలు ఉంటుంది. అలా 2023వ సంవత్సరంలో బేబీ పౌడర్ కోసం ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల పైనే ఖర్చు చేసిందట. మార్టిన్ ఇదంతా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసే మార్టిన్ కి బేబీ పౌడర్ రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు గానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ రాలేదంట. కానీ తన ఆందోళన అంతా ఎక్కడ తన కొడుకు తనను చూసి బేబీ పౌడర్ తినటం అలవాటు చేసుకుంటాడో అని. బేబీ పౌడర్ ఎంత తినకూడదని కంట్రోల్ చేసుకున్నా సరే తన వల్ల కావడం లేదని మార్టిన్ తెలిపింది. బేబీ పౌడర్ తింటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుందని అంది. ఎవరైనా నీకు బేబీ పౌడర్ ముఖ్యమా, ఫుడ్ ముఖ్యమా అని నన్ను అడిగితే బేబీ పౌడర్ తినడానికే ఎక్కువ ఇష్టపడతానని మార్టిన్ చెప్పింది. అయితే ఇది ఒక రకమైన జబ్బు లాంటిదని డాక్టర్లు చెబుతున్నారు. ఫుడ్ కాకుండా ఇతర వస్తువులు తినడానికి ఇష్టపడడం పైకా డిజార్డర్ కు సంకేతమని డాక్టర్లు అంటున్నారు.